అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? ఈరోజు అయితే 5:30కి లేచాను. సాటర్డే ఫ్రైడే నేను మంచిగా పూజ చేసుకోవాలనుకుంటాను. సో ఫస్ట్ అయితే క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ ఇల్లు చేసి తర్వాత మాపింగ్ పెట్టేస్తాను. అన్ని రోజులు ఎలా ఉన్నా కానీ ఫ్రైడే సాటర్డే మాత్రం కంపల్సరీగా పూజ చేసుకోవడానికి ఇష్టపడతాను. సో కొంచెం పెందలాడే లెగిసేసి మంచిగా పూజ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాను. పిల్లలైతే అప్పుడు లెగవరు కదా, సో మంచిగా పూజ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు కూడా. అందుకనే నేను ముందుగానే లెగుస్తాను అన్నమాట. సో ఈరోజైతే మాపింగ్ పెడుతున్నాను. డే బై డే మాపింగ్ అనేది పెడతాను. సో ఈరోజైతే పూజ చేసుకోవాలని చెప్పి ముందుగానే మాపింగ్ పెట్టుకుంటున్నాను. ఈ పనులన్నీ చేసుకోవడానికి నాకు ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుందండి. నైటే డిషెస్ అన్ని వాష్ చేసేసుకొని కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. సో ఫస్ట్ అయితే క్లీనింగ్ అండ్ మాపింగ్ మాత్రమే పెట్టుకుంటాను. ఇంకా ఎక్కడ పట్టాలు ఉంటాయి కదా, కాళ్ళ పట్టాలు ఎక్కడ పెట్టేస్తాను. ఇవి కూడా వాష్ చేసుకున్నాను. పీరియడ్స్ తర్వాత ఖచ్చితంగా ఇల్లు అనేది క్లీన్ చేసుకొని కాళ్ళ పట్టాలు దుప్పట్లు అన్నీ వాష్ చేసుకుంటాను అనమాట. సో పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకోవాలి ఉంది. సో పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకుంటాను. పూజ చేసినప్పుడు తర్వాత వెంటనే తీసేసి వాటిని అయితే పక్కన పెడతాను. సో తర్వాత అయితే చక్కగా వాటిని క్లీన్ చేసుకుంటాను అనమాట. ఈ పనులన్నీ ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేసేసుకుంటానండి. అప్పుడే పూజ చేసుకోవడానికి టైం సరిపోతుంది. సో అందుకనే ఫాస్ట్గా ఈ పనులు అయితే పూర్తి చేసుకుంటాను. తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయి ఇంకా పూజ చేసుకోవడానికి రెడీ అవుతాను. ఇవన్నీ చేసేసరికి తెల్లారిపోయిందండి. ఇంకా వెలుతురు కూడా వచ్చేసేసింది. 5:30కి స్టార్ట్ చేస్తే ఇప్పటికి తెల్లారిందనమాట. సో అందుకని ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయి పూజ చేసేసుకోవడానికి రెడీ అవుతున్నాను. సాటర్డేస్ మాత్రం కంపల్సరీగా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. పీస్ఫుల్గా చేసుకోవాలి స్వామికి. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం అండి. సో సాటర్డే మాత్రం కంపల్సరీగా పూజ చేసుకుంటాను. ఇంకా పట్టాలు కూడా కడిగేది ఉందండి. పట్టాలు కూడా క్లీన్ చేసుకుంటాను. ఎవ్రీడే ఏం క్లీన్ చేయను. ఇంకా గ్రహణాలు, అమావాస్యలు, పీరియడ్స్ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీగా పూజా మందిరాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుంటాను. ఇంకా పట్టాలు కూడా కడిగేసి మంచిగా బొట్లు పెట్టుకుంటాను. ఇంకా విగ్రహాలు ఉంటాయి కదా, విగ్రహాలను కూడా మంచిగా క్లీన్ చేసుకుంటాను. వాటికి ఉన్న మురికంతా తొలగించేసేసి ఇంకా ఇదే అమ్మవారి పీట అండి. సో పీటను కూడా మంచిగా క్లీన్ చేసుకుంటాను. ఇంకా స్వామివారి విగ్రహాలు మొత్తం అంతా క్లీన్ చేసుకొని మంచిగా వాటికి పసుపు రాసి గంధంతో బొట్లు పెట్టుకుంటాను. కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆయన కోరిన కోరికలే కాదు, నా ప్రాణాలు కూడా నిలబెట్టారు ఆయన. నేను ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన నా కష్టాన్ని కూడా తొలగించారు. ఈరోజు ఇలా నా పిల్లలతో నేను సంతోషంగా ఉండడానికి కారణమైతే ఆయనేనండి. నాకు ఎంత వెనకాల సపోర్ట్గా ఉండి నన్ను కాపాడారో నాకు ఆయనకు మాత్రమే తెలుసు. పిల్లలు ఇంకా పడుకునే ఉన్నారు కదా, సో అందుకని ఇంకా గబగబా స్వామివారికి బొట్లు పెట్టేసేసుకొని విగ్రహాలకి పూజా మందిరంలో పెట్టి పూజ అయితే ఫాస్ట్గా చేసేసుకుంటానండి. బొట్లు పెట్టిన తర్వాత విగ్రహాలు కానీ పట్టాలు కానీ చాలా కలకల్లాడుతూ బాగున్నాయి కదా. సో ఇంకా పూజ సామాన్లు కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను కదా, వాటికి కూడా మంచిగా బొట్లు పెట్టి గంధంతో కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. ఇలాగా ప్రతిరోజు అయితే వీటికైతే ప్రతిరోజు పెట్టుకుంటానండి. ప్రతిరోజు వీటిని క్లీన్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా గంధం రాసి బొట్లు పెట్టుకుంటాను. నాకు చాలా కలగా అనిపిస్తుంది ఇలా బొట్లు పెట్టుకోవడం. ఇంకా ఈరోజు పూజ కోసం అయితే పిండి ప్రమిదలు చేసుకుంటున్నానండి. పిండి ప్రమిదలు ఇంకా పొడిపిండితోనే చేశాను. ఇవి తడిపిండి కాదు, పొడిపిండితో కూడా చాలా బాగా వచ్చినాయండి. కొంచెం బెల్లం వేసి తర్వాత కొంచెంగా పాలు పోసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి. ఎక్కువ పాలు వేసేయద్దండి, జారైపోతుంది. కాబట్టి కొంచెంగా పాలు పోసుకుంటూ మంచిగా ఒక ముద్దలాగా మంచిగా చేసుకోవచ్చు. ఎక్కడ క్రాక్స్ లేవండి, చాలా బాగా వచ్చినాయి. నేను పొడిపిండితో రావేమోనని భయపడ్డాను, కానీ చాలా బాగా వచ్చినాయి. నేను అంతకుముందు తడిపిండితో చేశాను, కానీ అప్పుడు మంచిగానే వచ్చింది. సో పొడిపిండితో రాదేమోనని భయం వేసింది, కానీ పొడిపిండితో కూడా చాలా బాగా వచ్చినాయి. ఇట్లా ఒక ముద్దలాగా కలుపుకొని మంచిగా ఇలా క్రాక్స్ అనేవి ఎక్కడ లేకుండా మంచి సాఫ్ట్గా కలుపుకోవాలి. పాలు ఎక్కువ వేసుకోవద్దు, జారైపోతుంది. అందుకని వీటిని ఒక మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఈ లోపు బయట కూడా ముగ్గేసుకుందాం క్లీన్ చేసి అని చెప్పి కొంచెం నీళ్ళు చల్లుకొని ఇంకా దానికి కూడా మాప్ పెట్టుకొని మంచిగా ముగ్గేసుకుందాం అని రెడీ అవుతున్నాను. ఎవ్రీడే అయితే ముగ్గేసుకుంటానండి. ఇంకా సాటర్డే ఫ్రైడేస్ మాత్రం కంపల్సరీగా పసుపు రాసి గుమ్మానికి ముగ్గులు పెట్టుకుంటాను. ఇంకా ముగ్గులో కూడా కొంచెం పసుపు కుంకుమ పెట్టుకుంటాను. గుమ్మంకు పక్కన ఖచ్చితంగా ఒక నీళ్ళ పాత్ర పెట్టి దాంట్లో ఒక ఫ్లవర్ వేసుకొని పక్కన పెట్టుకుంటాను. మీరు చూస్తారు కదా అప్పుడప్పుడు నా వీడియోస్లో, సో అలాగే పెట్టుకుంటాను అనమాట. ఇంకా ముగ్గేసేసి క్లీన్ చేసుకొని మంచిగా ఇలా ముగ్గు వేసుకొని పెట్టుకున్నానండి.
పిండి ప్రమిద చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు 2 భాగాలుగా చేసుకొని పిండి ప్రమిదలు చేసుకుంటున్నాను. చక్కగా చాలా బాగా వచ్చినాయండి. ఒక క్యాప్ కానీ ఏదో ఒకటి దాని సహాయంతో దీన్ని ఇట్లాగా హోల్ పెట్టుకున్నాను మధ్యలో. చక్కగా చేత్తోనే చేసేసుకున్నాను, దాంతో కూడా అవసరం లేదు. మంచిగా లోతుగా పెట్టుకొని దాని తర్వాత ఆయిల్ వేసుకొని మంచిగా చాలాసేపు దీపం అయితే ఉందండి. ఇలా మంచిగా వచ్చిన ఈ ప్రమిదలకి నేను ఇంకా పసుపు కుంకాలు పెట్టి బొట్లు పెట్టుకున్నాను, స్వామివారి నామాలు పెట్టుకున్నాను. చాలా కలగా అనిపించిందండి. ఇంకా పూజా మందిరంలో ఈ దీపాలు పెట్టేసి దీపారాధన అయితే చేసుకున్నాను. డైలీ అయితే నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకుంటానండి. స్పెషల్గా ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఆవు నెయ్యితో దీపారాధన చేసుకుంటాను. డైలీ మాత్రం నువ్వుల నూనె ఉపయోగిస్తాను. పిండి ప్రమిదలు చాలా మంచిదండి, చాలా శ్రేయస్కరం కూడా, స్వామికి చాలా ఇష్టం కదా. సో అందుకని పిండి ప్రమిదలు చేసుకుంటే చాలా మంచిది. రోజు కుదరదు కదండి. సో అందుకని కనీసం శనివారం అయినా సరే ఇలా చేసుకోవాలని ఈరోజు సంకల్పించుకొని ఇలా చేసుకున్నాను అనమాట పిండి ప్రమిదతో. ఒక్కసారైనా 7 శనివారాల వ్రతం చేయాలనుకుంటున్నానండి. స్వామి ఎప్పుడు అనుగ్రహిస్తారో తెలియదు కదా. సో అందుకని ఆయన అనుగ్రహం కలిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా 7 శనివారాల వ్రతం కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ధూపం కూడా వెలిగించుకుంటున్నాను మంచిగా. ఇంకా పూజా మందిరం అయితే ఈ పిండి ప్రమిదలతో చాలా కలకల్లాడిందండి. ఈరోజు అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వీడియోలో చూస్తున్నారు కదా, పైన ఇట్లా ఎండ పడుతుందండి మాకైతే స్వామివారి పటం మీద, పక్కనున్న పటాల మీద. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం ఇంకా కిచెన్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా పిల్లలకి ఈరోజు అయితే ఇడ్లీ పెడతాను. మ్యాక్సిమం ఇడ్లీ పెడతాను, ఎందుకంటే అది స్టీమ్ అవుతుంది కదా. దోశ అవన్నీ అయితే కొంచెం తక్కువే పెడతాను, పెసరట్టు పెడతాను, లేదంటే హెల్దీ అని చెప్పి ఈరోజు అయితే ఇడ్లీ పెడుతున్నాను. క్యారెట్ అనేది వేసి పెడదామని చెప్పి, చాలా హెల్దీ అని చెప్పి నేను ఇంకా క్యారెట్ని అయితే గ్రేట్ చేసుకుంటున్నాను. క్యారెట్ అయితే చాలా మంచిదండి, పిల్లల కంటి చూపుకి చాలా ఉపయోగపడుతుంది. సో క్యారెట్ అనేది మంచిగా గ్రేట్ చేసేసుకొని ఇట్లా ఇడ్లీలో కలిపేసేసి స్టీమ్ పెట్టేస్తాను. పిల్లలకి ఎక్కువగా ఇలా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అనేవి ఎక్కువ ఇస్తుంటానండి. జంక్ ఫుడ్ అయితే అస్సలు అలౌ చేయము ఇంట్లో. సో అందుకని ఇలా హెల్దీ ఫుడ్, ఇంట్లో పెట్టే ఫుడ్ మాత్రమే పెడతానమాట. సో ఇట్లా క్యారెట్ ఇడ్లీ, బీట్రూట్ ఇడ్లీ అట్లా ప్రిపేర్ చేసి పెడతాను. వాళ్ళకి కలర్ఫుల్గా ఉంటుంది, మంచిగా తినగలుగుతారు కదా. సో ఎందుకని ఇంక ఇడ్లీ పాత్రలో పెట్టేసేసి స్టీమ్ పెడుతున్నాను. ఈలోగు మా పిల్లలు కూడా లేస్తారు. సో వాళ్ళు వెనకాల ఆడుకుంటూ ఉంటారు, ఎప్పుడు నా వెనకాల తిరుగుతూ ఉంటారండి మా పిల్లలు అయితే. సో వెనకాల ఆడుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళకి లేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చేస్తాను. సో ఫస్ట్ మా బాబు లేస్తాడు. సో బాబుకి ఇచ్చేసేసి తర్వాత ఒక పప్పాయి ఇస్తారు. చూస్తున్నారు కదా, నా పక్కనే నుంచొని ఉంటాడు. సో ఆడుకుంటూనే ఉంటాడు మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు. సో నా వెనకాల తిరుగుతూ ఉంటారు ఇద్దరు అయితే. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇడ్లీ ఇంకా పప్పాయి ఇచ్చానండి. రోజు ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీగా ఇస్తాను. ఇంకా మా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. దోశలు మంచిగా వచ్చినాయి ఈరోజు అయితే. సో టమాటో చట్నీ అయితే నాకు చాలా ఇష్టం దోశల్లోకి. సో అందుకని టమాటా చట్నీతో ఈరోజు దోశలు అయితే ప్రిపేర్ చేశాను. టమాటాలు అయితే చాలా ఉన్నాయండి. సో వాటిని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి ఇంకా టమాటా పచ్చడి చేసేద్దాం అని చెప్పి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా మా పాప కూడా నా వెనకాల తిరుగుతూ ఉంటుంది. సో వంటగదిలోకి ఫుల్గా ఇద్దరు వంటగదిలోనే ఉంటారండి. నేను ఎంతసేపు వంటగదిలో ఉంటే నా వెనకమాల అలాగే ఉండిపోతారు ఆడుకుంటూ. దోశలకైతే నాకు టమాటా చట్నీ చాలా ఇష్టం అండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. పల్లీల చట్నీ కన్నా కూడా ఎక్కువ నేను టమాటా చట్నీ ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను వంటగదిలో. దోశలు బ్రేక్ఫాస్ట్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా టమాటా చట్నీయే చేస్తానండి బ్రేక్ఫాస్ట్లోకి. అది చాలా టేస్టీగా అనిపిస్తుంది నాకైతే. సో టమాటాలను మంచిగా మగ్గనిచ్చి ఇంకా పచ్చిమిరకాయ కూడా మంచిగా మెత్తగా అయిపోయిన తర్వాత కొంచెం చింతపండు, జీలకర్ర, ఇంకా వెల్లుల్లిపాయలు, ఎక్కువ కొత్తిమీర వేస్తాను. చాలా టేస్టీగా అనిపిస్తుంది ఈ చట్నీ అయితే. దోశల్లోకి అయితే ఇంకా ఎక్కువ మా వాళ్ళైతే సాయంత్రానికి అవజేసేస్తారు ఈ చట్నీని.
ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సేపు పొయ్యి ఆపేసేసి తర్వాత కొంచెం మగ్గనివ్వాలండి మూత పెట్టేసి. అప్పుడు మంచిగా అవి మగ్గుతాయి మిగిలినవి కూడా. ఇంకా మిక్సర్ జార్లోకి తీసుకొని మంచిగా చట్నీ చేసేస్తాను. తర్వాత ఇంకా మిల్క్ కూడా ఇస్తాను మా పిల్లలకి. సో అందుకని అవి కాగబెట్టుకొని తర్వాత చట్నీకి తిరుమాత కూడా పెట్టుకుంటున్నాను. తిరుమాతలో ఏమేనండి పోపు ఇంకా మంచిగా కరివేపాకు వేసుకుంటాను అంతేను, ఎక్కువ పోపు ఏమి వేయను. మిల్క్ అయితే మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ తర్వాత కంపల్సరీగా ఇస్తానండి. ఇద్దరికి ఒక్కొక్క చెరొక బాటిల్ ఇచ్చేస్తాను, వాళ్ళు హ్యాపీగా తాగేస్తారు. సో మిల్క్ కంపల్సరీగా పిల్లలకి మంచిదండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళ బోన్ స్ట్రెంత్కి. సో అందుకని మిల్క్ మాత్రం స్కిప్ చేయను, కంపల్సరీ ఇస్తాను. నైట్ టైం ఒకసారి ఇస్తాను, మార్నింగ్ టైం ఒకసారి ఇస్తాను. ఎక్కువసార్లు ఇయ్యను ఎందుకంటే ఫుడ్ తినరేమో అని చెప్పి నేను ఎక్కువసార్లు అయితే మిల్క్ ఇవ్వను. 2 సార్లు మాత్రం కంపల్సరీగా ఇస్తాను డేలో. ఇంకా వీళ్ళ పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నాకు కూడా బ్రేక్ఫాస్ట్ వేసేసుకొని తినేస్తాను. ఇంకా అంతేనండి ఈ వీడియో అయితే. మీరు ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.